పుడుతూ ఉంటారు. సృష్టి చేయబోయ్ అంటాడు పరమశివుడు, ఆయన సృష్టి చేస్తాడు. చిట్ట చివర ఆ బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం తీరిపోయి వెళ్ళిపోతాడు. అయ్యో ఈయన కూడా వెళ్ళిపోవడమా, బొత్తిగా నేను చెప్తే పాపం వేదాన్ని నమ్ముకుని సృష్టి చేసిన వాడు ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని తీసి గౌరవంగా మెళ్ళలో పెట్టుకున్నట్టు హారం కింద పెట్టుకుని అలా మెల్లిగా పెరిగిపోయి ఆ బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ ఎంత పెద్ద పుర్రెల మాలై కూర్చుందంటే అదొక పెద్ద హారం. ఎందుకు ఈ పుర్రెల హారం? ఆయనకి చేతకాక వేసుకోలేదు, తన భక్తుడైనటువంటి బ్రహ్మగారిని కటాక్షించడానికి మెళ్ళో వేసుకున్నాడు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడు. అది శంకరుడు అంటే. అందుకే శంకరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఒక సందర్భం చెప్తారు. మేనకా హిమవంతులు ఇద్దరు కూడా అంతఃపురంలో గవాక్షంలో నిల్చున్నారు. మేనకాదేవి అప్పటి వరకు అల్లుడిని చూడలేదు. అడిగింది నారదుల్ని పక్కన పెట్టుకుని, మా అల్లుడు ఎలా ఉంటాడో చూపించు, మా అమ్మాయి చాలా అందగత్తె పార్వతీదేవి ఉంది. అమ్మా చూడదిగో శివ కళ్యాణానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారో చూడండి అమ్మా అన్నారు. ఆయన వెంట